హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. ఈరోజు మనతో ట్రెండింగ్ టాపిక్స్ డిస్కస్ చేయడానికి ఇమ్మంతి రామారావు గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ సినీ క్రిటిక్. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. మరి అలా అయితే సెట్ బయట అలా మద్యం సేవించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్టేనా? అసలు తప్పు కాదా? దొరికితేనే దొంగమ్మ. నీకు నువ్వు మద్యం సేవించాడు అని బోర్డు పెట్టుకుంటే తెలుస్తుంది. అక్కడ ఎలా ఉంటే తెలిసిన మద్రాసులో షూటింగు ఏషియాలో నెంబర్ 1 స్టూడియో ఏదంటే విజయవాహిని స్టూడియోస్. అక్కడ ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయంటే 10 ఫ్లోర్లు ఉండేవి. నిరంతరం షూటింగు. వేళ రాత్రి మేము కానీ ఒక 7 గంటలకి 8 గంటలకి వెళ్ళినట్టయితే అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నట్టయితే అంటే అప్పుడు జర్నలిస్టులకి బాగా గౌరవం ఉండేది. అంటే అల్లుడిని చూసినట్టుగా చూసేవారు. మంచి మంచి తిళ్ళు అన్నీ ఉండేమాట. మద్యం తాగేవాళ్ళు. మద్యం అంటే ఏమిటి? ఒక పెగ్గేసుకుంటే మద్యం అది ఏం కాదు కదా. కనుక మద్యం సేవించడం కాదు. రాత్రుళ్ళు షూటింగ్ జరిగినట్టయితే కంపల్సరీగా మందు తీసుకునేవాళ్ళు. మందు తీసుకుంటున్నామని బోర్డు పెట్టుకుంటారా ఎవరైనా? ఎవరు? మంచి 4 కూరలు ఉంటాయి తెలుసు కదా. స్టూడియో భోజనాలు ఎలాగ ఉంటే 4 రకాల కూరలు ఉంటాయి. 4 రకాల కూరలు కూడా తేనాంపేటలో వేలు షాప్ అంటే పక్షి మాంసాలు ఉంటాయి. మా ఆర్కాట్ రోడ్లో మా మద్రాసు చెన్నపట్నం LIC దగ్గర బుహారీ హోటల్ ఉంటుంది. ఇక్కడికి బావర్చి ఎలాగో అక్కడ బుహారీ అలాగా స్పెషల్ హోటల్స్ అన్నమాట. అక్కడి నుంచి రకరకాల ఐటమ్స్ వచ్చాయి అన్నమాట. ఐటమ్స్ అన్నీ మామూలుగా మింగేస్తారమ్మా. ఏదైనా సపోర్ట్ ఏదో డ్రింక్ లేకపోతే మింగేస్తారా? కానీ కాదంటే తాగేవారు కానీ తాగి వాగేవారు కాదు. తాగి అల్లరి చేసేవారు కాదు. తాగి తెల్లవారు 2 గంటలు 3 గంటల వరకు షూటింగ్ చేస్తున్నారంటే ఎలా చేస్తారమ్మా? ఏదో శక్తి లేకపోతే ఎలా చేస్తారు? కాదంటే అయితే గొప్పతనం ఏంటంటే ఇక్కడ నీకు ఒక విషయం చెప్పాలి. వాళ్ళే తాగబోయిస్తారు, వాళ్ళే తాగబోతేనే ముద్రేస్తారు. అప్పుడు కస్తూరి శివరావు గారు మంచి స్టార్ కమెడియన్ ఆ రోజుల్లో. కస్తూరి శివరావుని మందేసి షూటింగ్ చేసుకుంది వాళ్ళే, ఇండస్ట్రీ వాళ్ళే. లాస్ట్కి తాగుతాడు రా బాబు, షూటింగ్లు రాడు అని చెప్పింది వాళ్ళే. ఎస్వి రంగారావు గారికి మందు అలవాటు చేసింది ఇండస్ట్రీ వాళ్ళే. ఎస్వి రంగారావు గారండి పెద్ద ఆయన గారండి, ఆయన తాగితే మరి 2 రోజులు మనిషి కాదండి. మళ్ళీ నేను చేసింది వీళ్ళే. హర్నాథ్కి మందు అలవాటు చేసింది వీళ్ళే. మళ్ళీ తాగుబోతుంది చేసింది వీళ్ళే. కనుక ఇండస్ట్రీలో ఎలా ఉండాలంటే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. అంటనట్టుంటేనే వాళ్ళకి ఇండస్ట్రీ. లేదంటే వాళ్ళ చేతితో వాళ్ళు పెగ్గుపోసి వాళ్ళే నీ మీద తాగుబోతేనే రాజముద్ర వేస్తారు. అంత మాదర్చేది ఇండస్ట్రీ మాట. అది జాగ్రత్తగా మనసులో పెట్టుకుంటేనే గొప్ప. నా కళ్ళ ముందు మన రామ్మోహనుడు ఎంత బాగుండేవాడు. అసలు కృష్ణ కంటే రామ్మోహనే చాలా అందంగా ఉంటాడు, దేవానందలాగా ఉంటాడు అనుకున్నమాట. అట్లాంటి రామ్మోహన్ పూర్తిగా ఆడవాళ్ళు పాడు చేశారు, మగవాళ్ళు పాడు చేశారు, వ్యభిచారం చేశారు, తాగుబోతుని చేశారు. చివరికి ఎందుకు పని కాకుండా ఒక 50 ఏళ్ళు దాటక ముందే చచ్చిపోయాడు అన్నమాట. ఇంత ప్రమాదకరమైందమ్మా ఇండస్ట్రీ. కనుక ఏం చేస్తాం? కనుక తామరాకు మీద నీటి బుట్టుగా ఉండడమే ఇండస్ట్రీలో ఉన్నవారి తాలూకు ఎవరి తాలూకైనా ప్రధాన కర్తవ్యం. Thank you so much, sir. Thank you so much. Thank you.